మహోన్నతుడైన దేవదేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. దేవుని వాక్యాన్ని మనము చదువుకొని కొన్ని సంగతులు విందాం. ఈ ప్రభు దినాన మన ప్రియ రక్షకుణ్ణి మనసారా ఆరాధించి ఆయన బలలో పాలు పొందే మరొక అవకాశం ప్రభు మనకి ఇవ్వడం, మనం ఎంతైనా కృతజ్ఞులమై ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రభు రాకడ వరకు జరిగించవలసిన కార్యక్రమం ఈ కార్యక్రమం, బల్ల కార్యక్రమం ఎంతవరకు ప్రభు వచ్చేంత వరకు జరిగించవలసిన కార్యక్రమం. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను నెరవేర్చుట ఈ కార్యక్రమం జరిగించుట వలన గనుక ఈ భాగ్యాన్ని పొందిన మనం మంచి సిద్ధపాటుతో స్తుతులు చెల్లించేవారైనా, మౌనంగా అంగీకరిస్తూ పాలు పొందేవారైనా, వ్యక్తిగతమైన ఆరాధన కూడా సిద్ధపాటు చేసుకొని ప్రభు సన్నిధికి రావటం ఆశీర్వాదకరం. మంచిది. మనం తిరిగి మన గృహాలకు వెళ్ళకముందు కొద్ది హెచ్చరికలు బైబిల్ గ్రంథం నుండి మనం విందాం. సహాయకరంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఒక చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. వచనము సంఖ్య 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20 వచనాన్ని చదువుతూ ఉన్నాను. 20 వచనం 14:20. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. లాస్ట్ మాట మరలా చదువుతున్నాను. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. కరుణాసంపన్నుడు అయిన ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం. మీ వాక్య సన్నిధానంలో మేమున్నాం. మీరు మాట్లాడితే వినాలని చేరి వచ్చాం. మనుషుని మాట కాక మీ మాట మాత్రమే వినడానికి సిద్ధపడిన వారమై ప్రార్థనాపూర్వకంగా మీ పాదాల దగ్గరికి వచ్చాం. ఆరాధనలో తోడుగా ఉన్నారు. తిరిగి మీ మాటలు ఈ సమయంలో వింటూ ఉండగా దయతో కరుణించండి. ఈ మీ దాసుని మీరు సంపూర్ణంగా మరుగుపరిచి అవసరమైన మాటలు అవసరమైనంత వరకు మీరే మాకు పరలోకములో సిద్ధపరిచిన వర్తమానమును మాటలను మా కొరకు విడుదల చేయండి. నిలబడి మీ దాసు నిష్ప్రయోజకుడు గనుక మరుగుపరచుమని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగం చాలా బాగా మనందరికీ అర్థమయ్యే మాటనే. లాస్ట్లో ఉన్న మాట నేను రెండవసారి చదివాను. బుద్ధి విషయమై ఏమై ఉండాలంటే పెద్దవారలై ఉండుడి. శిష్యులుగా ఉండవద్దండి, పెద్దవారిగా ఉండండి అని ఈ భాగం యొక్క శ్రేష్టమైన తలంపు. ఒకవేళ శిష్యులుగా ఉంటే దేంట్లో శిష్యులుగా ఉండాలంట? దుష్టత్వం విషయంలో పిల్లల లెక్క ఉండండి కానీ, దుష్టత్వం విషయంలో పిల్లల్లాగా ఉండండి కానీ, బుద్ధి విషయంలో మాత్రం పెద్దోళ్ళలాగా బతకండి అన్నాడు. ఇది అర్థం కాని వాళ్ళు ఉంటారు ఎవరైనా? సామాన్యంగా చేరి వచ్చిన మీలో ఎవరికి అర్థం కాకుండా ఉండట్లేదు? అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. మరలా చెప్తున్నాను, చిన్న మాటని ఈరోజు ఈ మాట హృదయంలో భద్రం చేసుకొని పరీక్ష చేసుకుందాం. దుష్టత్వం విషయంలో పిల్లల్లాగా ఉండండి, బుద్ధి విషయంలో మాత్రం ఎట్లా ఉండండి అన్నాడు? పెద్దోళ్ళలాగా ఉండండి అన్నాడు. కొరింథీ పత్రిక మీరు చాలాసార్లు క్షుణ్ణంగా బేస్తవారాలు ఇంతకుముందు చాలా దినాల క్రితం ధ్యానం చేశారనుకుంటున్నాను.
వరుసగా వచ్చిన తర్వాత వచనాలు మీరు ధ్యానం చేశారు. కొరింథీ మొదటి పత్రిక విశేషమైన పత్రిక. ఈ పత్రిక ప్రజలను, కొరింథీ సంఘమును ఎంతో ఎక్కువగా హెచ్చరిస్తున్న పత్రిక. ఆరంభము నుండి కేవలం ఒక 9 వచనాలు వారిని గూర్చి మెచ్చుకున్నాడు. వారిలో ఉన్న మంచి గుణాలను ప్రస్తావించాడు. ఇదిగో మీలో ఉన్న సహనం, మీలో ఉన్న పని, మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్నటువంటి యొక్క వరాల వివరణ, అవన్నీ కూడా కొంత వివరించి వాటిని బట్టి పౌలు కొరింథీ సంఘమును చాలా ఎంతగానో మెచ్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత 10వ వచనము నుండి వారిలో ఉన్న బలహీనతలను ఎత్తి చూపిస్తూ సరిచేస్తూ వచ్చాడు. అవి కూడా పౌలుకి ఎలాగో తెలిసాయట. వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్న పరిస్థితులు ఎలాగో తెలిసాయంటే క్లోయో అనే ఒక ఇంటి వారి వలన తాను తెలుసుకున్నాడు. ఒక ఇంటి వారు కొరింథీ సంఘమునకు వచ్చి పౌలుకు వర్తమానం ఇచ్చారు. ఆ ఇంటి వారి వర్తమానమును ఆధారము చేసుకొని దేవుని కృప మీద దైవ ప్రేరణతో ఈ సంగతులన్నీ రాశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఏ ఇంటి ద్వారా వర్తమానాన్ని విన్నాడో ఆ ఇంటి వారిని నమ్మాడు గనుకనే ఈ మాటలు రాశాడు. ఒకవేళ ఆ ఇంటి వారు నమ్మశక్యం కాని వారైతే వాళ్ళ మాటలు నమ్మడానికి వీలు లేకపోతే పౌలు ఆ మాటలు ఆధారం చేసుకునేవారు కాదు. మరొక విషయం ఏంటంటే, వారు చెప్పిన విషయాలు దైవ సన్నిధిలో ప్రార్థనాపరం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏ గ్రంథం అయినా, ఏ పుస్తకమైనా, ఏ యొక్క ప్రవక్తల గ్రంథాలైనా, పత్రికలైనా, మరి ఏదైనా దైవాత్మ ప్రేరణతోనే రాయబడాయి. మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు అనే మాట స్పష్టంగా ఉంది. కానీ పౌలు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు వారు చెప్పిన మాటలు దైవాత్మ ప్రేరణకు అనుగుణంగా ఉన్నాయి కనుకనే ఈ మాటలు ఆధారం చేసుకుని హెచ్చరిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ వివరణ ఇస్తున్నాను అంటే, ఒక వర్తమానాన్ని మరొక స్థలానికో, మరొక సేవకునికో, లేక మరొక వ్యక్తికో మనం చేరవేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు చూడండి. కొన్నిసార్లు కొందరి వర్తమానాలు నమ్మడానికి అసలు వీలు ఉండదు. ఓ రోజు దావీదు యుద్ధం జరుగుతూ ఉంది. దావీదు ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పుడు అబిషాలోమును గూర్చి హెచ్చరికలు ఇచ్చాడు. ఆ సందర్భంగా ఒకడు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ దావీదు ఏమన్నాడు గుర్తుందా మీకు? అతడు మంచివాడు, మంచి సమాచారమే తెస్తుంటాడు అనుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమమైన మనం పాఠములోకి వెళ్ళక ముందు చిన్న హెచ్చరిక గుర్తుపెట్టుకుందాం. చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా, ఒకవేళ అవసరం ఉంటే వాటిని ఇతరులకు చేరవేస్తున్నప్పుడు, ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాటిని ఇతరులకు తెలియజేస్తున్నప్పుడు క్లోయో ఇంటి వారులాగా మనం ప్రవర్తించడం క్షేమకరం. అవసరమైతే చెప్పాలి. రెండవది, చెప్పవలసిన వారికే చెప్పాలి. మూడవది, దాని వలన ఆత్మ సంబంధమైన క్షేమం ఉంటేనే చెప్పాలి. క్షేమము లేనివి ఏ వార్త ఎవరికి మోసుకొని వెళ్ళడానికి వీలు లేదు. అది దేవుని పిల్లల లక్షణం కానే కాదు అని గమనించాలి. చాలాసార్లు వచ్చిన బాధకరమైన సంగతి ఏంటి అంటే, ఈ వర్తమానాలు మోసుకొని వచ్చేవారి వలన సమస్యలు విపరీతంగా అయిపోయి చాలాసార్లు నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లలమైన మనం ఈ ప్రభు దినాన ఆయన సంధిలో చేరి వచ్చాం, ఆయన ఆరాధించాం. మనం ఆయన వారము గనుక మన సమస్త ప్రవర్తనలో ప్రభు ఇతరులకు కనబడేటట్టుగా జీవించడం ఆశీర్వాదకరం. మంచిది. వాటిని ఆధారం చేసుకుని పౌలు గారు ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు. అనేక సంగతి, ఇదిగో మీలో విభజనలు ఉన్నాయి, మీలో తేడాలు ఉన్నాయి, మీలో ఇలాంటి అపవిత్రత ఉంది, ఇవన్నీ చెబుతూ 3వ అధ్యాయంలోనికి రండి. అక్కడ ఆరంభించాడు, ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు. అదేమిటంటే, మీరు ఇంకా క్రీస్తునందు ఎట్లున్నారట. 2వ వచనం మొదటి వచనం చదువుతారా? మొదటి వచనం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తునందు ఏమన్నారు అక్కడ? పసిబిడ్డలేని మీతో మాట్లాడాల్సి వచ్చింది. మీరు నమ్ముకొని ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది. నమ్ముకొని ఇప్పటికీ మీరు చాలా ఏళ్ళు దాటిపోతా ఉంది.
కానీ నమ్మినప్పటికీ కూడా, రక్షణ పొందినప్పటికీ కూడా ఇంకా క్రీస్తులో మీరు ఎలాగున్నారంటున్నాడు? పసిబిడ్డల్లాగానే కనబడుతున్నారు. మూల భాషలో అక్కడ ఆ పదాన్ని అర్థం చూస్తే ఈ విధమైన తెలుగులో అర్థం ఉంది, మరుగుజ్జులు అని ఉందన్నమాట. క్రీస్తు యేసునందు మీరు ఇంకా మరుగుజ్జుల్లాగానే ఉన్నారు. మీరు ఇంకా ఎదగలేదు, ఎదగవలసినంతగా ఎదగలేదు. ఎంతన్నా వయసు అంటే 30 ఏండ్లన్నా అంటున్నావు, కానీ ఇంకా ఏబిసిడీలే రావు నీకు. ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధి వయస్సులో ఉంది, కానీ జీవితంలో కనబడడం లేదు. కాబట్టి ఉదయకాలం ప్రభు సంధిలో కేవలం కొద్ది మాటలు మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు పిల్లలంగా మనందరము కూడా పరీక్ష చేసుకోవాలి. నేను నమ్ముకుంది ఎప్పుడు, నా ఆత్మీయ స్థితి ఎంత ఎదిగిందా లేదా? నమ్ముకున్న సంవత్సరం మొదలుకొని, ఇప్పుడు నేను 1981లో ప్రభువు నమ్ముకున్నాను. ఏప్రిల్ 3వ తారీఖు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాను. నేను పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆత్మీయ వయస్సు ఎంత, దానికి తగినంతగా నేను ఎదిగానా లేదా అని మనం పరిశీలించుకోవాలి. డాక్టర్ దగ్గరికి పిల్లలను తీసుకుని పోతూ ఉంటారు. మా కర్నూలు సంఘంలో ఒక అమ్మాయి ఉంది, చాలా దరిదాపు అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. ఎట్లుంటుందంటే చాలా చిన్న బిడ్డలాగా ఉంటుంది. డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే అన్నీ నార్మల్ వచ్చాయి, పరీక్షలన్నీ కూడా. మళ్ళీ ఎందుకు ఎదగడం లేదు? ఆఖరికి ఒక కారణం బయటపడింది, ఇదిగో దీన్ని బట్టి ఆ పాప ఎదగడం లేదు అని. విశ్వాసులమైన మనం రక్షణ పొందిన నాటి నుండి వయస్సు పెరిగిపోతుంది. నమ్మి 15 ఏండ్లు, 20 ఏండ్లు, 5 ఏండ్లు, 3 ఏండ్లు ప్రభువు నమ్ముకున్న మన వయస్సు ఇలాగుంది, కానీ దానికి తగినంతగా మనం ఎదిగామా? పరీక్ష చేసుకోవడం అవసరం. ఎదగకపోతే నష్టాలు ఉన్నాయి, గనుక మనం ఎదగవలసి ఉందన్నమాట. 2 నష్టాలు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఎదగకపోతే వచ్చే నష్టాలు ఏంటో చూసి, ఎదిగిన వాడిలో కనబడే ఒక 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం పరిశీలించుకుందాం. లేఖన వెలుగులో వాటిని గమనించడం ఆశీర్వాదం. ఎదగకపోతే నష్టాలు ఉన్నాయి. రండి, అదే 3వ అధ్యాయం చూడండి, ఏం రాయబడిందో. 3వ అధ్యాయము 1వ వచనం చదివాం కదా. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచి తినే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నవారు కారా? ఎదగకపోతే శరీరం సావదు. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి దినదినము ఎదగగలిగితే, ఇక్కడ కూర్చున్న మీరందరూ ప్రభు నమ్మిన వారే అనుకుంటున్నాను, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. నమ్మిన పిల్లలమైన మనం ఆత్మ సంబంధంగా ఒకవేళ ఎదగకపోతే, పౌలు ఏమంటున్నాడు? వాస్తవంగా బిడ్డ, మీరు పుట్టినప్పుడు పాలతో మిమ్మల్ని పెంచుతూ వచ్చాను, పాలు పోస్తూ వచ్చాను, మీకు పాల సంబంధమైన చిన్న చిన్న బోధలే బోధిస్తూ వచ్చాను. అయితే రాను రాను ఇన్ని సంవత్సరాలైందే మీకు బలమైన ఆహారం పెడదామని ప్రయత్నం చేస్తే తినట్లేదే, అరగట్లేదే. బలమైన ఆహారం మీరు జీర్ణించుకోలేకపోతున్నారే. దీనివల్ల నష్టం ఏంటో తెలుసా? మీరు ఎదగనందువలన ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. సోదరి సోదరులారా, ప్రభు పిల్లలారా, ఆత్మ సంబంధమైన వయసు నీకెంతైనా ఉండవచ్చు, కానీ దానికి తగినంత ఎదుగుదల లేకపోతే విశ్వాసులు శరీరులుగా తయారైపోతారు. ఈనాడు చాలామంది జీవితాల్లో నమ్మినప్పటికీ కూడా, ఆయన నమ్ముకొని 40 ఏండ్లైందన్న అని అంటారు. ఒకే మంచిదే, సంతోషమే. కానీ అయితే నమ్మిన తర్వాత ఇంకా శరీరం ఎందుకు కనపడుతుంది నీలో? ఒకవేళ శరీరం నీలో కనబడుతుంది అంటే, శరీరం కనబడుతుంది అర్థమైంది, శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన విధానాలు, శరీర సంబంధమైన ఆలోచనలు విశ్వాసులుగా ఆలోచన చేయరు వారు. ఉదాహరణకు ఇప్పుడు ఆరాధనలో మనం వింటూ వచ్చాం, ప్రభు యొక్క శిలువ మరణాన్ని గూర్చిన సంగతులు, ఆయన ఓర్చుకున్న సంగతులు మనం వింటూ వచ్చాం. ఒక విశ్వాసికి ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నారనుకోండి, ఏం చేయాలి విశ్వాసి? ఈడ మాత్రం నోరు తెరువలేదా యేసు అని పాడతాం. ఓకే, అది బాగుంది, ఈడ బాగుంది. కానీ బయట మనం ఉన్న స్థలాల్లో విశ్వాసులుగా ఎవరైనా మనలో ఒక మాట అన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు ఏది బయటకు వస్తా చెప్పండి? చెప్పాలంగా కదా. అంటే నవ్వుతుంటే దరిదాపు సగం అర్థమైంది నాకు, కానీ మిగతాది కూడా మీరు నోరు చేస్తే పూర్తిగా అర్థమవుతుంది. చాలాసార్లు శరీరం బయటకు వచ్చేస్తుంది, నన్ను అంటాడా అని మొదలు పెడతారనమాట.
ఇప్పుడు ఈ వ్యక్తి ఆత్మీయంగా రక్షించబడి 30 ఏళ్ళు అయింది అనే సీనియారిటీ ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు గనక శరీరం ఆటోమేటిక్గా బయటపడుతుందన్నమాట. కాబట్టి ప్రియులారా, శరీరం బయటపడుతుంది కనుక అది మొదటి నష్టం. రెండవ నష్టం చూడండి, ఎఫెసీ పత్రికలో ఇంకా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి ఎదగకపోతే, ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందకపోతే, విశ్వాసులారా, మన కాన్సన్ట్రేషన్తో దాని మీద ఉండాలి. మన బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పెరగకపోతే ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాం. బిడ్డ పెరగకపోతే వారికి ఎంతైనా సరే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతామే. ఆత్మ సంబంధమైన ఎదుగుదలను గూర్చి ఎందుకు ఆలోచన చేయట్లేదు మనము? రండి, రెండవ నష్టాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము వాస్తవంగా 14 వచనం 15 వచనం చదవాలి. ముఖ్యంగా 14 మనం చదవాలి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, అంతేనా? 14 వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు నాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఇక చూడండి, ఇటు ఒకటి ఏం నష్టం? శరీరులుగానే మిగిలిపోతాం ఎదగకపోతే. అది చాలా నష్టం. దేవుని నామానికి అవమానం కూడా కలుగుతుంది. రెండవ నష్టం ఏంటంటే భిన్నమైన బోధల వైపు తిరిగిపోతాం. ఏ బోధకైనా ఆకర్షించబడతాం మనం అంతే, ఎదగకపోతే. ఈనాడు రకరకాల బోధలు వస్తున్నాయి, ఆకర్షణీయమైన బోధలు వస్తున్నాయి, అద్భుతాల బోధలు వస్తున్నాయి, రకరకాల బోధలు మన చుట్టూ వినబడుతూనే ఉన్నాయి. విశ్వాసు నిజంగా ఆత్మీయంగా ఎదగకపోతే భిన్నమైన ఆ రకరకాల కల్పించబడిన బోధల వైపు కొట్టుకొని పోతారు అనే సంగతిని గమనిస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు. ప్రభు పిల్లలమైన మనం వాక్య సత్యాన్ని తెలుసుకొని ఆత్మ సంబంధంగా దినదినము ఎదుగుతూ ఉంటే, నేను నమ్మిన సత్యమేంటి, నేను సాగుతున్న సత్యమేంటి, వీటికంటే మిన్నగా బైబిల్ చెప్పే సత్యమేంటి అని తెలుసుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడు ఏ బోధ కంటే ఆ బోధకు కొట్టుకొని పోడు. ఈనాడు రకరకాల బోధలు వస్తున్నాయి, నేను వాటిని వివరించాల్సిన అక్కరలేదు, మనం ఎరిగిన వారమే గనుక ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం జీవించవలసి ఉంది. అందరం ఒకసారి పరీక్ష చేసుకుందామా? చేరి వచ్చిన అందరం కూడా, నా ఆత్మీయ జీవితం ఎదిగిందా తరిగిందా? కొన్నిసార్లు మన పిల్లలు ఎదగకపోతే, ఎందుకంటే నేను జ్ఞాపకం చేశాను, ఎంత బాధపడతామో. వీడి వయస్సు ఇంత, కానీ వీడి పరిస్థితులు ఎలాగున్నాయి అని వేదన పడి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టుకుంటాం పిల్లలు ఎదగడానికి. ఆత్మ సంబంధమైన ఎదుగుదల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఉద్యోగాలు చేస్తున్నాం, సంసార జీవితంలో సాగుతున్నాం, మన బాధ్యతలు నెరవేరుస్తున్నాం, మనకు అప్పగించిన పనులు చేస్తూ ఉన్నాం, మిగతావన్నిటి మీద దృష్టి పెడుతున్నాం, కానీ నేను ఆత్మీయంగా ఎంత ఎదిగాను అన్న సంగతిని ఎందుకు దృష్టి పెట్టడం లేదు? నేను చెప్పాను అనుకుంటాను, మరొకసారి గుర్తు చేస్తాను. ప్రకాశం జిల్లాలో సంతరావూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది. వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు 2వ దినం త్వరగా నా ట్రైన్ టైం అవుతుంది, త్వరగా నేను వచ్చేసేయాలి, బస్ టైం అవుతుంది. సో వాక్యం చెప్పాను, సువార్త చెప్పి గబగబా బయలుదేరుతుండే. 2 వచ్చారు, పేరెంట్స్ వచ్చారు దగ్గర, తల్లిదండ్రులు. అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోవాలన్నాడు. చాలా బలవంతం చేశాను, కుదరదండి, టైం అవుతుంది అన్న. వారు వినలేదు, పట్టుబట్టారు. ఇప్పుడు చెప్పండి, ఏదో ప్రార్థన చేసి ఇక్కడ వెళ్ళిపోతానంటే, లేదు మా ఇంటికి రావాల్సిందే, ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందన్న. తప్పలేదు, వారి పట్టును బట్టి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వరండాలో నిలబడ్డాను. ఇంకా చెప్పండి, చేస్తాను ప్రార్థన అంటే, ఇక్కడ కాదు లోపలికి రావాలన్న. లోపలికి తీసుకుని వెళ్ళారు, ఒక బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళారు. బెడ్రూమ్లో ఒక పిల్లవాడు మంచం మీద పండుకొని ఉన్నాడు. వాని వైపు చూపించి, ఇతని కోసం ప్రార్థన చేయాలి బ్రదర్ అన్న. అలాగా? ఏంటి అనారోగ్యమా? ఎందుకు బెడ్లో పండుకున్నాడు? ప్రార్థనకి ఎందుకు? నేను గబగబా అడిగేస్తాను, నా స్పీడ్ నాకుంది. గబగబా అడిగేస్తే వాళ్ళు అన్నారు, కాదండి, వీడు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేస్తారని మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చామన్నారు. వీడు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. ఒక్కసారి నమ్మతిపోయింది, అర్థం కాల. ఏంటండి మీరు మాట్లాడేది అన్నారు. ఆ మాట వారు ఏదో జాలీగా చెప్పడం లేదు. ఇద్దరు, వారి ఆ సహోదరుని వయసు దాదాపు 60 దాటి 70 వరకు వచ్చి ఉంటుంది. ఆ సహోదరి కూడా 60 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళు నా వైపు చూస్తూ కన్నీళ్లు గారుస్తూ ఆ మాట అంటున్నారు, వీడు చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయండి బ్రదర్. ఏంటి అట్లా అంటున్నారంటే,
వారు అంటున్నారు, వీని వయసు దాదాపు 35 దాటిపోయింది, పుట్టినప్పటి నుంచి బెడ్లోనే ఉన్నాడు, అట్లే ఉన్నాడు. మా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది, ఎవరినైనా సరే వచ్చి పరిచయం చేయండి అంటే ఓ రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. మా చేత కావట్లేదు, మేము వృద్ధులమైపోతున్నాం, చేత కావట్లేదు, మాకు రోగాలు ఉన్నాయి, వాడిని చూసుకోలేకపోతాం, చచ్చిపోతే మేలని మిమ్మల్ని పిలిచాం ప్రార్థన చేయమని. కన్నీళ్ళు వచ్చాయి, నాకు అర్థం కాలేదు. ఏంటంటే అలా అడుగుతున్నారంటే చేయలేకపోతున్నాం రాదు, వాడు బతికి కూడా లాభం లేదు. ఒక్కసారి ఆ మాట నేను విన్నప్పుడు వెంటనే నా హృదయంలో నేను అనుకున్నా, దేవా, ఆత్మీయ శరీరకంగా నేను ఎదిగానేమో కానీ ఆత్మీయంగా నేను ఎదగకపోతే నన్ను గూర్చి కూడా నీవు ఎలాగ అనుకుంటావేమో కదా ప్రభువా, బతికి లాభం లేదు అనుకుంటావేమో కదా ప్రభువా అనిపించి నాకు నేనుగా ప్రశ్న వేసుకున్నాను ఆ సమయంలో. సోదరి సోదరులారా, మనం ఉన్నామంటే ఉన్నామన్నది సరిపోదు, కానీ మనం ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి అంటే ఆత్మీయంగా వృద్ధి కావాలి కదా. మనం ఆలోచన చేద్దాం. కాబట్టి కొరింథీయులకు పౌలు రాస్తుంటే, ఓ కొరింథీయులారా, మీరు దుష్టత్వం విషయంలో, నేను ఆ భాగంలోకి వెళ్ళట్లేదు కానీ రెండవ భాగం దగ్గరికి వస్తున్నాను. దుష్టత్వం విషయంలో మీరు శిష్యులుగా ఉండండి, పిల్లల్లాగా ఉండండి, కానీ బుద్ధి విషయంలో మాత్రం ఎట్లా ఉండండి, పెద్దవారిగా ఉండండి అన్నాడు. రండి, పెద్దవారైన నిజంగా పెద్దవారమా కాదా అనే సంగతిని పరిశీలించుకోవడానికి 3 పరీక్షలు ముందు పెట్టుకుందాం. ఆ 3 పరీక్షలు అందరము చేసుకుందాం. ఇప్పుడు మనం పెద్దవారమా కాదా అని తేల్చుకొని ఇంటికి వెళ్దాం. ఒకవేళ ఈ పరీక్షల్లో మనం ఫెయిల్ అయిపోతే, ఇప్పుడే చేసుకుందాం ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోతే దయచేసి ఈ రోజు నుంచి మొదలు పెడదాం. ఇక నేను పెద్దవాణ్ణి కాదు, ఇంకా ఎదగలేదు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఎదిగే దాని మీద మనసు పెట్టి ఆత్మీయంగా అంతకంతకు మనం ఎదుగుదాం. రండి, మొదటి పరీక్ష చూద్దాం. పరిశుద్ధ గ్రంథములోండి మొదటి పరీక్ష లేఖన వెలుగులో చిన్న మాటలే, అక్కడక్కడ మాటలు జ్ఞాపకం చేసి నేను రండి, కొరింథీ మొదటి పత్రిక, అదే మొదటి పత్రిక 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయము 11వ వచనంలో చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం, ఎరిగిన వచనాలే, అలా నేను వరుసగా ఉంచి 3 ప్రశ్నలు వేసి నేను సందేశాన్ని ముగిస్తాను సమయంలోపే. రండి, 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై, నెక్స్ట్ మాట చదవండి అందరూ, పిల్లవాని చేష్టలు మానివేసేతని. నంబర్ 1, చేష్టలు మారాలి. ఇది పెద్దవానిలో ఉండవలసిన మొదటి గుణం, మొదటి లక్షణం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదువుతారు ఒక సహోదరుడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ చేష్టల వలన మన గుణం అర్థమవుతుందన్నమాట. ఆ మాట చదవండి. బాలుడు సహితము 11వ వచనం 20:11. సామెతల గ్రంథం 20:10. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో, తన చేష్టల వలన తెలియజేయును. చేష్టలు మన గుణాన్ని తెలియజేస్తాయి. చేష్టలు ఈ భాగంలో రాయబడింది, తాను శుద్ధమైన వాడో కాదో, సహితము అతని నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో, తన చేష్టల వలన తెలియను. రండి, నంబర్ 1 పరీక్ష చేసుకుందాం. ఇంతకు నా చేష్టలు ఎలాగున్నాయి, నా నడవడికి ఎలాగుంది. చైల్డిష్ వేస్ అని ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఉంది, చైల్డిష్ థింగ్స్ అని మరొక వర్షంలో కనబడుతుంది. అనగా పిల్లవాని చేష్టలు పెద్దవానిలో ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, ఈ మాట ఈ విధంగా జ్ఞాపకం చేస్తాను. నిజంగా పెద్దవాళ్ళమయ్యామా ఆత్మీయంగా? అట్లయితే క్రియలు మారాయా, చేష్టలు మారాయా? మన చేష్టల వలన దేవుణ్ణి విసిగించి చంపుతున్నాం. చాలాసార్లు నమ్ముకున్నాం, రక్షణ పొందాం, ఆయన బిడ్డగా తీర్చబడ్డాం, ఆరాధనలో కూడా పాలు పొందాం ఈ దినాన, దేవునికి స్తోత్రం. కానీ ఎన్నిసార్లు మన చేష్టల వలన దేవుని నామాన్ని అవమానపరచలేదా, దేవుని హృదయాన్ని వేదన పరచలేదా? చూడండి, కొరింథీ మన ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడు ఏమన్నాడు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము, వచనము సంఖ్య 18 చదువుకుందాం. 13వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇంచుమించు 40 ఏండ్ల మటుకు 13వ అధ్యాయం 18వ వచనం,
ఒకరు మైక్ పెట్టుకొని చదివితే కూడా మంచిది. 13-18 ఏముంది? ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. వీరు విమోచించబడిన వారే. ఇశ్రాయేలు ఎవరండి? అరణ్యంలో ఉన్నారంటే వారు ఇంతకుముందు ఎక్కడున్న వాళ్ళు? వెరీ గుడ్, గట్టి చెప్పండి. ఇంతకుముందు ఎక్కడున్నవారు? ఐగుప్తులో ఉన్నవారు. ఇప్పుడు అరణ్యంలోనికి వచ్చారు. దేవుని మహాకృప చేత విమోచించబడిన వారు విమోచించబడిన వారే. కానీ అయితే అరణ్యములో వారి ప్రయాణంలో వారి చేష్టలను దేవుడు విసిగిపోయాడు కొన్నిసార్లు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొందరు రాలిపోయారు, కొందరు నశించిపోయారు. ఆఖరికి 6 లక్షల కాల్బలం బయలుదేరితే అందులో ఆఖరికి చేరిన వారి సంఖ్య ఎంత? కేవలం 2 మాత్రమే చేరారు. ఇప్పుడు చెప్పాలి, ప్రశ్న వేద్దానంటారు. లెక్కలు వచ్చా మీకు? రాలిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పేసండి ఇమీడియట్గా. 6 లక్షల వరకే పరిమితం చేసుకుంటే 2 మాత్రమే చేరారంటే రాలిపోయిన వారి సంఖ్య చెప్పండి అంటున్నా. ఏ లెక్కల స్టూడెంట్స్ కాదా మీరు? 5,99,998 మంది 40 సంవత్సరాల్లో రాలిపోయారు. సోదరి సోదరులారా, మొదటి పరీక్ష దగ్గర ఎంతమందిని నేను నమ్మిన తర్వాత నా చేష్టలు ఎలాగున్నాయి? మందిరంలో బాగుంటాం, కానీ బయట ఎలాగున్నాయి? ఆఫీసులో ఎలాగున్నాయి? మన బంధువుల మధ్య ఎలాగున్నాయి? మన చేష్టలు సరిగా లేకపోతే, ఇంకా పిలవాని చేష్టలు ఉంటే ఆత్మీయంగా ఎదగనట్టే అనే సంగతిని మరిచిపోవద్దని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యములో అనేక సంగతులు మనం గమనిస్తాం. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో కాని చేష్టలు చేసే వాళ్ళు ఉన్నారు. తెరవద్దులేండి, రాసుకోండి చాలు, ఒకవేళ రాసుకునే అలవాటు ఉంటే. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో కాని చేష్టలు చేసేవారు ఉన్నారు. సోదరి సోదరులారా, మన చేష్టలు చూసే దేవుడు ఉన్నాడు. మనం బయట ప్రవర్తించే ప్రవర్తన ఆయన గమనిస్తున్నాడు. మనము ఒక దేవుని పిల్లలుగా, రక్షించబడిన దేవుని బిడ్డలుగా, విమోచించబడిన దేవుని బిడ్డలుగా మనం సరైన చేష్టలు చేస్తున్నామా? మన నడవడిక, మన కార్యాలు, మన పనులు ఎలాగున్నాయి పరీక్ష చేసుకుందాం. నంబర్ 1, చేష్టలే మన పెద్దతనం, పెరిగామా లేదా అనేది తెలియజేస్తాయి. కొందరు ప్రభువు నమ్ముకున్నారే కానీ కొన్నిసార్లు జరిగించే కార్యాల వలన చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా వివాహాల దగ్గర, కార్యక్రమాల దగ్గర, లేక సంబంధ బాంధవ్యాల దగ్గర, కొన్నిసార్లు ఈ సమస్యల దగ్గర కొందరి ప్రవర్తన చూస్తే, ఏంట్రా వీడు, ఈ అబ్బాయి లేక ఈ సహోదరుడు, ఈ సహోదరి ఇంతకు నమ్మారంటే నమ్మారు, మన దగ్గర నమ్ముకున్నారు. ఏం చేద్దాం? క్రియలు మాత్రం ఇంకా బాధ పెట్టే క్రియలు కనబడుతున్నాయి. విశ్వాసంలో ఎదగలేదు అనుకోవాలి వారిని గూర్చి, అంతే తప్ప ఇంకేమనుకుంటాం చెప్పండి వాళ్ళని గూర్చి? అందరం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం, నా చేష్టలు ఎలాగున్నాయి. రెండవ పరీక్ష చూద్దాం. రెండవది, నా మాటలు ఎలాగున్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చదువుతారు ఒక సోదరుడు? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. సందర్భం ఏంటో తెలుసా? ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అంటే అందరికి అర్థమవుతుందా? ఒకటోది ఏం పరీక్ష చేసుకోవాలి? నేను ఆత్మీయంగా ఎదిగానా లేదా అనే దానికి మొదటి మన క్రియలు, మన చేష్టలే మనం పరీక్ష చేసుకోవాలి. ఈ చేష్టలు పిల్లోడు చేసేవా, పెద్దోడు చేసేవా అని పరీక్ష చేసుకోవాల్సి ఉంది. మన చేష్టలు జాగ్రత్త. రెండవది, మన మాటలు జాగ్రత్త. సమూయేలు మొదటి గ్రంథం 3:19లో చదువుకున్న మాట నేను మరోసారి చదువుతాను చూడండి. వచ్చిన భాగాన్ని, రాయబడిన మాట మీరు గమనించండి. సమూయేలు పెద్దవాడు కాగా ఏం జరుగుతుంది అక్కడ? యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. వాస్తవంగా సమూయేలు చెప్పిన మాటలు ఎవరు చెప్పిన మాటలు? అవి సొంత మాటలు కాదు, దేవుడు పలకమని చెప్పిన మాటలే పలికాడు సమూయేలు. దేవుడు వద్దన్నవి చెప్పిన వాడు కాదు. తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట దేవుడు చెప్పిన మాటలే చెప్పాడు గనక ఆ మాటలు నెరవేర్చబడ్డాయి.
పెద్దోడైన తర్వాత అందరికీ అర్థం, పిల్లవాడుగా ఉన్నప్పుడు దుష్టుల మధ్యలో ఉన్నాడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు కదండి. ఏలి ఇద్దరు కుమారులు ఒప్నే ఫినెహాసు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవారో, దేవుని మందిరములో ఉన్నవారి మధ్య ఉన్న వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వినండి వినండి, గమనించండి. దుర్మార్గుల మధ్యలో కూడా దేవుని మహాకృప చేత తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకున్నాడు గనక ఎవరికీ వినబడని స్వరం దేవుడు సమూయేలుకు వినిపించాడు. దేవుని దగ్గర నుంచి మాట తీసుకున్నాడు. ఇటు చూడండి, దేవుని దగ్గర నుంచి మాట తీసుకున్నాడు, ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాడు. ఏ మాట తప్పిపోలేదు. రండి 9వ అధ్యాయం చూడండి, ఇదే 9వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి 6వ వచనం మీరు గమనించండి. వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గము అతను మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదామని రండని చెప్పాను. ఆనాడు ప్రజలకు కూడా ఒక సంగతి ఖచ్చితంగా అర్థమైంది. ఏంటో తెలుసా? సమూయేలు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేరుతుంది. పెద్దవాడైన సమూయేలు అనే మాట ఇక్కడ గమనించాలి. ప్రియులారా, తేటైన సంగతులే, లోతైనవి ఏం కాదు, కానీ పరీక్ష చేసుకోవాలి. మనము మన మాట మీద మాట నిలబెట్టుకున్నవాడే పెద్దోడు. మళ్ళీ చెబుతున్నా, మాట నిలబెట్టుకున్నవాడే పెద్దోడు. విశ్వాసులుగా చాలాసార్లు ఎక్కడ తప్పిపోతున్నాం తెలుసండి? మాటల దగ్గర తప్పిపోతున్నాం చాలాసార్లు. రండి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఏ విషయంలో తప్పిపోని వాడు ఎలాంటి వాడు స్పష్టంగా చెప్పబడింది. చూడండి ఆ మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. యాకోబు పత్రిక 3:2 చదువుతున్నాను. అనేక విషయంలో మనం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. మాటల యందు తప్పని వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న సూత్రాన్ని మనందరం నేర్చుకోవాలి. ఏంటంటే, సమూయేలు మాట తప్పిపోలేదు. ఎందుకు? ఆన్సర్ ప్లీజ్. ఎందుకు తప్పిపోలేదు? దేవుడు తోడై ఉన్నాడు. వెరీ గుడ్. అందులో అనుమానం ఏం లేదు. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు? ఎప్పుడు దేవుడు మన కాడ ఉంటే ఏం చేయాలి? మనం సిలువ జోబులు పెట్టుకుందామా, లేదా బైబిల్ చేత పట్టుకుందామా, ఉట్టి పాటలు పాడుకుంటూ పోదాం? ఒక ఆయన ఉంటే వాడు బోయలుకుంటా మెట్ట దగ్గర ఎప్పుడు ఏసునాము, ఏసు 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 అంటుంటే ఏసు ప్రభు ఎప్పుడు వింటుంటాడంట. అది చేద్దామా మనం? ఆమోసు 3:3 చేయండి, ఎప్పుడైనా దేవుడు మనతో ఉంటాడు. ఏముంటుంది ఆమోసు 3:3? ఆమోసు 3:3 ఏముంటుంది? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునికి మనకు మధ్య సమ్మతి సమాధానం ఉంటే దేవుడు మనం అస్సలు వదిలిపెట్టుకోడు. ఓకే, సమూయేలు మాట తప్పిపోలేదు, కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇంకో విషయం తెలుసా? ఆయన మాట్లాడే ప్రతి మాట దేవుని సెలవుతోనే మాట్లాడాడు. సొంతంగా మాట్లాడినవాడు కాదు. నాకు ఇష్టమైంది నేను మాట్లాడితే సరిపోదు అనుకునేవాడు కాదు. తన మాటంతా కూడా దేవుని సెలవు చేతనే మాట్లాడుతూ వచ్చాడు గనక ఆయన మాట స్థిరపడి, అతడు పెద్దవాడు కాగా అతని మాట తప్పిపోలేదు అనే మాట చూడండి. విశ్వాసులారా, ఆత్మీయంగా మనం పెద్దవాళ్ళమయ్యామా? రక్షణ పొందాములేండి, వయస్సు ఉందిలేండి, కానీ మన మాటలు ఎన్నిసార్లు మన మాటలు అజాగ్రత్తగా మాట్లాడిన సందర్భాలు లేవా? కొందరి మాటలు, ఈ మధ్య ఒక స్థలానికి వెళ్తే భార్య భర్త కొంత అసమాధానంతో ఉన్నారు. నేను నా భార్య వెళ్ళాం వారిద్దరిని కౌన్సిలింగ్ చేయడానికి. ఆ సహోదరి అంటుంది, అన్న చెప్పండి మా ఆయనతో, నా దినానికి 4 ఏట్లు కొట్టినా పర్వాలేదు కానీ ఏమొద్దు, ఆ మాటలు భరించలేకపోతున్నాను. ఆ మాటలు తాను కొట్టే దానికంటే ఎక్కువగా బాధిస్తున్నాయి. ఆ మాటలు ఒక్కటి మాట్లాడొద్దని చెప్పండి అన్న, చాలు, ఒక్కటి చాలు, మా సంసారం బాగుపడుతుంది అని అడుగుతోంది. కొన్నిసార్లు మన మాటలు ఇతరులు గాయపరిచే మాటలుగా ఉన్నాయి. కొన్నిసార్లు మన మాటలు ఇతరు హృదయాలు బద్దలు చేసే మాటలుగా లేవా? మన మాటలకు జాగ్రత్త పరుచుకోవాల్సిన అక్కర లేదా? మన నోటికి కళ్ళే వేసుకోవాల్సిన అక్కర లేదా?
యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అదే సంగతులు కనబడుతున్నాయి. విశ్వాసులారా, మాటల్లో జాగ్రత్త. మాటలు ఎంతవరకు తీసుకువెళ్తాయో తెలుసా? దేవునికి అయిష్టమైన మాటలు భక్తిహీనతలోని కూడా తీసుకువెళ్తాయని తిమోతి పత్రికలో మనం చూస్తాం. ఒకసారి వచ్చిన చూడండి, తిమోతి పత్రికలో ఏమి రాయబడి ఉన్నాయి? తిమోతి మొదటి పత్రికలో ఒక హెచ్చరిక మనం చదివి ముందుకు వద్దాం. మన మాటల విషయంలో జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన, మనం ఎదిగామా? అట్లయితే మన మాటలు ఎలాగున్నాయి? ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడు తన మాటలు కూడా జాగ్రత్త పరుచుకుంటాడు. ఇదే అతనికి గుర్తున్నమాట. 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతామా? చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. మాటలు ఎంతవరకు తీసుకువెళ్తాయో చూడండి. తన యందు, మలాకి గ్రంథం 4లో చదువుదాం, 3వ అధ్యాయంలో, తన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన సముఖమునందు జ్ఞాపకార్థముగా గ్రంథం ఒకటి రాయబడుతోందండి. విశ్వాసులారా, మాటలు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. ఆత్మీయంగా ఎదిగామా అంటే ప్రసంగాలు చేస్తే కాదు. ఆత్మీయంగా ఎదిగామా అంటే పాటలు పాడుకుంటే చాలు. ఆత్మీయంగా చాలదు. ఆత్మీయంగా ఎదిగామా అంటే పనుల్లో వెరీ గుడ్, ఇవన్నీ అవసరమే. వాక్యం అవసరం, పాటలు అవసరం, పనులు చేయడం అవసరం, కార్యక్రమాల్లో పాలు పొందడం అవసరం. ఇవన్నీ అవసరమే, అవసరం కాదు అని చెప్పడం లేదు. కానీ ఆత్మీయంగా ఎదిగిన వాడు తన చేష్టల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. రెండోది, మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. అందుకే మన మాట అవునంటే, మత్తయి సువార్త 5:37 ఏముందండి? అవునంటే కాదా? గట్టి చెప్పరే. అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ దీనికి వేరుగా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట? చూడండి, 5:37 వచ్చింది. కరెక్ట్ చెప్పానా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 37 వచ్చిన ఒకసారి గమనించండి. 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో ప్రభువారు చెప్పిన ఒక అద్భుతమైన మాట కదా. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించునది ఎక్కడి నుంచి వచ్చిందంట? దుష్టు నుంచి పుట్టినదే. అంటే ఇప్పుడు 2 విషయాలు మనకు అర్థమై ఉండాలి ఈ మాటను బట్టి. దేవుని నుండి పుట్టిన మాటలు అవునంటే అవునన్నట్టే ఉంటాయి. ఒకవేళ దానికి కాకుండా వేరుగా వచ్చిన మాటలైతే దుష్టు నుంచి, అంటే ఇప్పుడు మనం ప్రేరేపించే వాళ్ళు 2 ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా మాట్లాడడానికి మన అనుకూలత ఉంది. దేవుణ్ణి పక్కన పెట్టి దుష్టుడు చెప్పినట్టుగా మాట్లాడడానికి కూడా అనుకూలత ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి, వచ్చి ఉండొచ్చు, మేలో అడగడానికి వీలు లేదు కనుక అడగట్లేదు అనుకుంటాను. ఏంటంటే, విశ్వాసిలో కూడా దుష్టుడు పనిచేస్తాడా, పనిచేయడా? చెప్పాలి. విశ్వాసిలో దుష్టుడు పనిచేస్తాడా, పనిచేయడా? చేస్తాడా? ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఎందుకు సాతాను మిమ్మును ప్రేరేపించునని రాయబడింది. ఎవరికి వచ్చి? అననీయ సప్పీరాకి వచ్చి దేవుని భాగం దేవునికి ఇవ్వాలని రెడీ అయ్యారు. కానీ సాతాను వచ్చి ఏం చెప్పాడు? ఏమిచ్చినారులే, నీకు తెలుసా, నువ్వు అమ్మింది ఆయనకు తెలుసా, మీ తెచ్చుకుంది ఆయనకు తెలుసా కదా. ఏదో ఒక రీతిగా ప్రేరేపణ మొదలుపెట్టాడు. దేవుని మాటకు వినాల్సిన వీళ్ళు ఇప్పుడు ఎవరి మాట విన్నారు? దుష్టుని మాట విన్నారు. ఆఖరికి ఏమైపోయింది? ఒకరిది లేకుండా ఒకరు సమాధి అయిపోయారండి. జాగ్రత్త ప్రియులారా, పెద్దవాళ్ళమయ్యామా? అట్లయితే పరీక్ష చేసుకుందాం. నా చేష్టలు ఎలాగున్నాయి? రెండవది, నా మాటలు ఎలాగున్నాయి? 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, సింపుల్ కొద్ది మాటలు. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయము ఒక్క వచనాన్ని చదువుతాను చూడండి. 2వ అధ్యాయం తెరవండి. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 2వ పుస్తకం 11వ వచనం చదువుకుందాం. ఆ దినములలో 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూసెను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి, బాగా చూసిన, ఇటు చెప్పండి, 12 వచ్చింది చెప్పండి మధ్యలో. ఇటు అటు ఎవరిది? ఓకే, ఇటు అటు తిరిగి చూచి ఎవడూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టాను. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వినండి, 3వ మాట. మోషే పెద్దవాడు కాగా, బుద్ధి విషయమై పెద్దవాళ్ళం కావాలి.
పెద్దవాడైన వాడు పిల్లవాని చేష్టలు మానుకుంటాడు. పెద్దవాడైన వాడు తన మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. పెద్దవాడైన వాడు దేవుని పిల్లల విషయం భారం కలిగిన వాడుగా ఉంటాడు. భారం కలిగిన వాడే పెద్దవాడు. కొందరు ఉన్నారు భారం లేదు, ఏమీ లేదు. ఎట్టుంటారంటే పురుషొత్తుగా అంటారు చూడండి. ఆ పదం గుర్తేనా, అర్థమవుతుందా? పురుషొత్తుగా ఏమీ పట్టించుకోరన్నమాట. ఎట్లుంటే భారం లేని మహానుభావులు కొందరు ఉంటారు. దేని గురించి కూడా భారం ఉండదు. మోషే పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు ఖాయమే, కానీ బుద్ధిలో కూడా పెద్దవాడయ్యాడు. ఒకవేళ బుద్ధిలో పెద్దవాడు కాకపోతే ఫరో యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడమే క్షేమం అనుకునేవాడు. అపొస్తలుల కార్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒక్కసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మీరు గమనించండి. 11వ అధ్యాయము మోషే యొక్క సమర్పణ, మోషే యొక్క విశ్వాసం అక్కడ ప్రస్తావించబడింది కదా. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం చదువుతారా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగో బహుమానం మీద దృష్టి ఉంచెను. ప్రియులారా, ఈ మాట ఎక్కువ వివరించడానికి సమయం చాలదు, కానీ గుర్తుపెట్టుకోండి, పెద్దవాడైన తర్వాత భారం కలిగిన వాళ్ళగా, భారం కలిగినోడు పెద్దోడండి. కొన్నిసార్లు కొందరు ఎట్టుంటారంటే, ఈడెట్లున్నా నాకు అంతగా తెలియదు చాలా కొన్ని విషయాలు, కానీ మా స్థానిక సంఘంలో ఉన్న సంగతి చెప్తాను. అలాగే ఆయా సందర్భాల్లో చూస్తున్న సంగతులు చెప్తాను. చేసేవాడిని చేయనీయరు వాళ్ళు. ఇలాంటి బ్యాచ్ ఉంటారంటారు ఎక్కడన్నా? ఇక్కడ కూడా తప్పగా ఉంటారు. ఏం తీసిపోయింది ఏం లేదులేండి. చేసేవాడిని చేయనీయుడు, వాడు చేయడు. భారము లేని మనుషులండి. సంఘమినుల భారం, ఆత్మలేడల భారం, సువార్తల భారం ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సువార్త భారము నా మీద, ఏమన్నాడు పౌలు గారు, మోపబడి ఉంది. తన ప్రజలు, మోషే బయటకు చూశాడు, అరే మా వాళ్ళే కదా వీళ్ళు, వీందేంటి వాడు కొడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి కొట్టేశాడు. అటు ఇటు చూశాడు, లేపేసేసి ఇక ఎవరికి కనబడకుండా ఇసుకలు బూసి పెట్టేశాడు. భారం కలిగిన మోషే, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ భారాన్ని తీయలేదు, కానీ వరుసలోకి లైన్లోకి తీసుకొచ్చాడు దేవుడు మోషేను. భారం కలిగిన వాడే. అయితే ఆ భారాన్ని తీర్చుకోవడానికి, లేక భారం కలిగిన వాడిగా తన ప్రజల కొరకు చేయాల్సిన పనిని తన ఇష్ట ప్రకారము కాకుండా దేవుని ఇష్ట ప్రకారం చేయడానికి 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర పెట్టాడు. ఆఖరికి 40 సంవత్సరాల తర్వాత, ఏ మోషే వచ్చేసేయాలి, ఇక పని చేయాలంటే, స్వామి నాకు మాటలు రావు స్వామి అన్నాడు. అంత విద్యలో ప్రావీణుడైన వాడు కూడా మాటలు రాని పరిస్థితికి ఏర్పరిచాడు దేవుడు. భారం కలిగి ఉందా? అయితే సంతోషమే. దేవుని పద్ధతిలో ఆ భారాన్ని నెరవేరుస్తున్నామా? భారం కలిగిందని నా ఇష్ట ప్రకారం చేయడం. మోషే తనకు భారం ఉంది కనుక తన ఇష్ట ప్రకారం చేయడానికి మొదలు పెట్టాడు. కొట్టేశాడు ఒక వ్యక్తి, మళ్ళీ ఇంకోసారి ఇద్దరు హెబ్రీలు కొట్లాడుకుంటుంటే వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏం వాడిని చంపినట్టు మమ్మల్ని చంపుతావా అని చెప్పడం. ఆ తర్వాత మోషే అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. భారం ఉందా? అట్లయితే దైవ పద్ధతిలో భారాన్ని నెరవేర్చండి. మళ్ళీ చెప్తున్నాను, సంఘం ఎడల, సేవ ఎడల, పని ఎడల, సువార్త ఎడల, బంధువుల ఎడల ఆత్మల భారం కలిగి ఉన్నారా? వెరీ గుడ్, మంచిదే. కానీ దేవుడు ఒక పద్ధతి నియమించారు, ఆ పద్ధతిలోనే సాగి వెళ్ళాలి. లేదంటే మోషేలాగా 40 ఏళ్ళు దేవుడు పంపించేస్తే ఇక మోషేలాగా ఇత్రో దగ్గర ఉండవలసి వస్తుంది. కాబట్టి దైవ పద్ధతిలో నెరవేర్దాం. రెండవ కార్యం ఏంటో తెలుసా? భారం లేకపోతే దేవుని ప్రజలకు ఖచ్చితంగా భారం కలిగి ఉన్నవాడే పెద్దవాడు, ఆత్మీయంగా ఎదిగినవాడు. ఆత్మీయంగా ఎదగని వాడు భారం లేని వాడుగా. ఎవరైనా సంఘంలో భారం లేని వ్యక్తులుగా ఉన్నారు అనుకుంటే మనం ఒకటే పేరు పెట్టుకోవాలి వాళ్ళకి. ఏంటంటే, ఈ మనిషి ఆత్మీయంగా ఎదిగినవాడా, ఎదగనివాడా?
భారం లేనివాడు ఎదిగినవాడా ఎదగనివాడా? ఎదగనివాడు అనుకోవాలా, సప్పటంగా నెమ్మదిగా ఉండాలి. చేసుకొని తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారం కలిగిన వాడు పని చేస్తాడు, భారం లేనివాడు ఏమీ కూడా మీది వేసుకోడు. కొరింథీ 2వ పత్రిక 11:28 పౌలు అంటాడు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది అంట. కొరింథీ 2వ పత్రిక 11:28 దినము భారం. కొన్నిసార్లు కొందరు ఎట్లుంటారంటే ఒక్కరోజు భారం వేసుకుంటే మళ్ళీ పట్టి అసలు చూడరు అన్నమాట. ఒక్కసారి ఏ పని విషయంలో భారం పెట్టుకుని అనుకోండి, ఒకసారి భారం ఉన్నవాడు రెండోసారి భారం కనపడదు ఆ మనిషిలో. పౌలు దినదినము భారము కలిగి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో నా నామ నిమిత్తము భారం భరించి అలేలేదని నేను ఎరుగుదును అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో. ప్రియులారా, ఈ మాటలన్నీ మనసులో ఉంచుకుందాం, జాగ్రత్తగా ఉందాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. మీరు బుద్ధి విషయం ఏమై ఉండాలన్నాడు పౌలు కొరింథీయులకు రాస్తూ, బుద్ధి విషయమై మీరు పెద్దవారై ఉండండి అన్నాడు. అలాగుండి ప్రభువును గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఎన్నేళ్ళైనా ఇంకా పిల్లల్లాగానే బతకొద్దు, పెద్దల్లాగా జీవిద్దాం. ఆత్మీయ వృద్ధి మీద దృష్టి పెడదాం. ఈరోజు ఈ 3 పరీక్షలు మనందరం చేసుకోవాల్సి. నంబర్ 1 మొదటి పరీక్ష, నా చేష్టలు ఎలాగున్నాయి. మొదటి పరీక్ష ఏంటి? నా చేష్టలు ఎలాగున్నాయి, నా కార్యాలు, నా పనులు ఎలాగున్నాయి. రెండవది, నా మాటలు ఎలాగున్నాయి. మూడవది, దేవుని విషయమైన భారము ఎలాగుంది. పరీక్ష చేసుకొని సరి చేసుకుందాం. ఆత్మీయమైన వృద్ధి కొరకై పాటు పడదాం. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో మనం విన్న ఈ కొద్ది మాటలు హృదయంలో భద్రం చేసుకుందాం. ఆత్మ సంబంధమైన వృద్ధిని గూర్చి ఒక్క చిన్న హెచ్చరిక ప్రభు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఆత్మీయంగా వృద్ధి చెందకపోతే నష్టాలు ఉన్నాయి. ఆత్మీయంగా వృద్ధి చెందామా లేదా అని ఈ 3 పరీక్షలు కూడా మనం చేసుకుందాం. ఇంకా పిల్ల చేష్టలే ఉన్నాయా? ఇంకా దేవునికి అయిష్టమైన చేష్టలే ఉన్నాయా? పరీక్ష చేసుకున్న కాని చేష్టలు, ఆయన బాధ పెట్టే చేష్టలు, ఆయన ఎంత వేదన పడుతున్నాడో నీ చేష్టలు చూసి. మన చేష్టలు సరి చేసుకుందాం. మన పనులు, మన క్రియలు, మన మార్గాలు సరి చేసుకుందాం. మానవలసినవి మానుదాం. మన మాటలు సరి చేసుకుందాం. మాట మీద నిలబడదాం. మాట యందు తప్పిపోని వారిగా బతుకుదాం. దేవుని పని ఎడల భారం కలిగి ఉందాం. ఎంతోమంది నశించుచున్న వాళ్ళు ఉన్నారు. వారి విషయమై ఎవరు భారం తీసుకుంటారు? నీ బంధువులు ఉన్నారు, వారిని చూస్తూ కూడా నీకేం భారం రావట్లా. నీ స్నేహితులు ఉన్నారు, వారిని చూస్తూ కూడా ఆత్మల భారం లేకుండానే బతుకుతున్నావు. నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదిగిన వాడవైతే ఖచ్చితంగా భారం కలిగిన వాడవై ఉంటావు. ప్రేమగల మా తండ్రి, చెప్పండి మాటలు దీవించండి. మీ కృపలో ఈ మాటలన్నీ మా హృదయంలో స్థిరపరచండి. మీ కృప ద్వారా వాటిని మేము నెరవేర్చడానికి, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి సహాయం ఏమని ప్రార్థన చేస్తూ, ఆత్మ సంబంధమైన వృద్ధి మా అందరిలో మీరు అనుగ్రహించమని, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండడానికి సహాయం ఏమని, చేరువచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను దీవించండి. ఎవరే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరే కష్టాల్లో ఉన్నారో, ఎవరు ఏ వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, మీరు బాగు చేయండి, నెమ్మదినివ్వండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. దేవా, మీ కృప చేత వారి ఇబ్బందులు తీర్చుకునే మార్గాలు చూపించండి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. మీ నామమున సరైన సంబంధాలు దయచేయండి, తోడుగా ఉండండి. నిర్ణయాల్లో మీ మీద ఆధారపడి సరైన నిర్ణయాలు చేసుకుని కృపణీయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ, నమ్మదగిన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రియ ప్రభువా, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను, సంఘమును, మీ దాసుని బహుగా ఆశీర్వదించమని సహకరిస్తున్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, రానున్న దినాల్లో ఇంకా ఈ స్థానిక సంఘము ద్వారా అనేక స్థలాల్లో నూతన పని స్థిరపరచబడినట్లుగా సహాయం ఏమని, బ్రౌన్ కొట్టుకుని పనిని దీవించండి. ఇంకా మిగతా స్థలాల్లో జరుగుతున్న పనులన్నింటినీ కూడా ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.